వేదిక అలంకరించినటువంటి నా సహా ఉపాధ్యాయులకు, ఇచ్చేసినటువంటి విద్యార్థి బృందానికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభివందనలతో, ఆశీస్సులతో మిమ్మల్ని చూడడం అనేటువంటిది చాలా సంతోషకరం. నేను కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఆ కాలేజ్ యొక్క ఉన్నత స్థితిని గురించి ఆలోచించినప్పుడు, కాలేజీలో జరుగుతున్నటువంటి విషయాల గురించి ఆలోచించినప్పుడు, కాలేజీలో సిస్టమాటిక్గా డిసిప్లిన్ అనేటువంటి నాకు చాలా అట్రాక్ట్ చేసింది. ఎందుకంటే ఎక్కడైనా కానీ డిసిప్లిన్ అనబడేటువంటిది మనిషిలో ఒక విధమైనటువంటి ఆధ్యాత్మికకరమైనటువంటి ఎదుగుదలను బలపరుస్తుంది. కాలేజీలో చాలా డిసిప్లిన్గా ఉండడం, మార్నింగ్ ప్రేయర్ జరగడం, ప్రేయర్ తర్వాత క్లాసెస్ స్టార్ట్ చేయడం, సిస్టమాటిక్ లైఫ్ అనబడేటువంటిది పిల్లలకు అలవాటు పడడం వల్ల పిల్లలు తప్పు చేయడానికి అనేటువంటి దానికి భయపడిపోతారు. ఎందుకంటే స్టార్టింగ్లోనే ప్రేయర్ ఉంటుంది. ప్రేయర్లో అంతా మీకు మంచి వాక్యాలు, నీతి వాక్యాలు, భవిష్యత్తులో మీరు ఎలా నడుచుకోవాలి, ఏ విధంగా ఎదగాలి, మీ యొక్క భవిష్యత్తును మీరు ఎలా నిర్మించుకోవాలి అనేటువంటి దాన్ని వివిధ రకాలైనటువంటి పోల్చుకోదగినటువంటి వ్యక్తులతో పోల్చి మీకు చూపించడం వల్ల మీరు కూడా ఒక రకమైనటువంటి ప్రణాళిక జీవితంలో సిద్ధపడి ఏర్పరచుకొని ఉంటారు. నేను కాలేజీకి వచ్చిన తర్వాత పెద్దలు రంగారెడ్డి సార్ గారు, సీతారామూర్తి సార్, కృష్ణమూర్తి సార్ గారు, రమణ సార్ గారు, వీళ్ళందరినీ చూసిన తర్వాత వీళ్ళ దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలనేటువంటిది నాకు తెలిసింది. ఎప్పుడైనా కానీ నేను ఆబ్సెంట్ అవుతున్నానంటే రమణ సార్, సార్ రేపు మీరు సెలవు పెడుతున్నారు కదా, నేను మీ క్లాస్ తీసుకుంటాను సార్ అని. సో ఈ విధంగా క్లాసులు అనబడేటువంటి ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ అనేటువంటిది ఉండకుండా క్లాసులు అనబడే కంటిన్యూస్గా జరిగిపోవడం అనేటువంటిది పిల్లలకు ఒక రకమైనటువంటి ఆక్యుపేషన్ అనబడేటువంటిది మైండ్లో ఉంటుంది. ఆ రకంగా అన్ని సబ్జెక్ట్స్ను గమనించిన, అన్ని సబ్జెక్ట్స్లో ఏ సబ్జెక్టు కూడా ఈరోజు పిల్లలు ఖాళీగా క్లాస్ లేక కూర్చున్నారు అనేటువంటిది లేనే లేదు కాలేజీ. సో ఆ రకమైనటువంటి ఒక సిస్టమాటిక్ డిసిప్లిన్ అనబడేటువంటిది, ఆ యొక్క కరిక్యులం అనబడేటువంటి ఉండడం అనబడేటువంటిది పిల్లలలో దాన్ని వారికి ఇండైరెక్ట్గా వారి యొక్క ఫ్యూచర్కు ఒక స్టెప్పింగ్ స్టోన్స్ మాదిరిగా పనిచేస్తూ ఉంటాయి. సార్ గారు చెప్పినట్లు నేను కూడా స్టూడెంట్ ఆఫ్ లయలా కాలేజ్, నేను డిగ్రీ లయలా కాలేజ్లో చదివా. అక్కడ ఎట్లుంటుందంటే ఇది నా క్లాస్ ఇప్పుడు ఫస్ట్ అవర్ అయిపోతుంది అనేటువంటి విషయం మాకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ సెకండ్ అవర్ లెక్చరర్ ఆ డోర్ దగ్గర అట్లా పక్కన సైడ్కి నిలబడి ఉంటాడు. అంటే ఇప్పుడు క్లాస్ అయిపోతుంది, సెకండ్ క్లాస్కి సార్ వస్తున్నారు అనేటువంటిది మాకు అప్పుడే తెలిసిపోతుంది. సో ఈ రకమైనటువంటి డిసిప్లిన్డ్గా చదువుకోవడమే కాకుండా, డిసిప్లిన్గా పెరగడమే కాకుండా, బై ద గిఫ్ట్ ఆఫ్ గ్యాప్ మా పేరెంట్స్ ఇద్దరు వాళ్ళు కూడా టీచింగ్ సైడే. మా ఫాదర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్, మా మదర్ వచ్చేసి హై స్కూల్ హెడ్ మిస్టర్స్. మా ఫాదర్ ఎప్పుడు చెప్పేటాడు, వీళ్ళు చూస్తున్నాడని నువ్వు నీ పనులు చేయొద్దు, ఎప్పటికైనా కానీ పైన భగవంతుడు అనేటువంటి ప్రతి ఒక్క డీడ్, నువ్వు చేసేటువంటి ప్రతి పని దేవుడు చూస్తాడు. నీ ప్రిన్సిపల్ కాదు, నీ కొలీగ్ కాదు, నీ ఆ సార్ కాదు, ఈ సార్ కాదు, పైన భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు అనేటువంటి వారు ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క పనిని, నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి మంచి పనులు చేస్తే నీకు మంచి జరుగుతుంది, చెడు పనులు చేస్తే నీకు చెడు జరుగుతుంది. కాబట్టి ఎప్పటికీ కూడా మంచి చేస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతూ పిల్లలను యొక్క భవిష్యత్తుకు మీరు పునాదిరాలుగా ఉండాలి. కాబట్టి మిమ్మల్ని చూసి స్టూడెంట్స్ నేర్చుకుంటారు. కాబట్టి ఎప్పటికీ కూడా మీ యొక్క డిసిప్లినరీ లైఫ్కు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది చేసుకోవద్దు అని చెప్పారు. సో ఈ రకమైనటువంటి డిసిప్లిన్డ్ లైఫ్, సిస్టమాటిక్ లైఫ్. ఇంకోటి ఏంటంటే నాకు ది ఫియర్ ఆఫ్ ద గాడ్ ఈజ్ బిగినింగ్ ఆఫ్ ద నాలెడ్జ్ అంటారు. దేవుని యందు భయభక్తులు కలగడం జ్ఞానానికి మూలం అంటారు. సో ఈ రకంగా భయభక్తులు కలిగి జీవించడం అనేటువంటిది, తద్వారా మేము ఏ విధంగా నడుచుకుంటే
నా విద్యార్థులు వారి యొక్క భవిష్యత్తు అనేటువంటిది ఎట్లా నేను పునాది వేయగలను, వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేయగలను అనేటువంటిది మేము మా యొక్క స్టడీస్లోనే మా యొక్క టీచింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడే మేము అవన్నీ ఆలోచించుకొని చేస్తుంటాం. ఎప్పటికైనా కానీ విద్యార్థిని ప్రేమిస్తాము. విద్యార్థి నాకంటే ఉన్నతమైనటువంటి స్థితిలో నా విద్యార్థిని నేను చూడాలి అనబడేటువంటి కాన్సెప్ట్ ప్రతి ఒక్క లెక్చరర్కు, ప్రతి ఒక్క టీచర్కు ఉంటుంది. ఎందుకంటే జీవితంలో పైకి రావాలి అని కోరుకునేటువంటి వాళ్ళు మొదటివాడు టీచర్ అయితే రెండవ వాడు జట్కావాడంట. జట్కావాడు కూడా పైకి రా అంటాడంట. ఎందుకంటే కిందికి పోతే పైకి లేస్తారు కాబట్టి. సో ఈ రకంగా టీచర్ అనేటువంటి వారు తన విద్యార్థులు ఎప్పటికి కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలనేటువంటి కోరిక ఉంటుంది. కొట్టడం అనబడేటువంటిది ఇప్పుడు కార్పొరేట్ పనిష్మెంట్ అనేటువంటిది లేదు, ఉండకూడదు అంటున్నారు. కానీ అది ఆటోమేటిక్గా అది వస్తూ ఉంటుంది. ఒకరోజు నేను ఒక మెడికల్ షాప్ దగ్గర నిలబడి ఉంటే ఏదో కొనుక్కుంటా అంటే ఒక స్టూడెంట్ కనుక్కున్నాడు. కనబడి నమస్తే సార్ అన్నాడు. నువ్వు ఆ రోజు గ్రూప్ మీద పెట్టలేదు ఇప్పుడు గుర్తుంటుంది సార్ నాకు అంటాడు. అంటే యాక్చువల్గా అది ఎట్లా జరుగుతుంది, కొన్ని ఫిట్ ఆఫ్ యాంగర్ అంటారు. దాంట్లో మేము కంట్రోల్ తప్పిపోయినప్పుడు మాత్రమే చేంజ్ చేసుకోలేము. ఆ రకమైనటువంటి చేష్టలు జరుగుతూ ఉంటాయి. దాదాపు 60 స్టూడెంట్స్, బైపీసీలోని 60 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు. ఈ లాస్ట్ కూర్చుంటే ఆ లాస్ట్ వరకు చూస్తుండాలా, ప్రతి ఒక్కరు పాఠం వింటుండాలా లేదా అనేటువంటి అబ్జర్వేషన్ ఉంటుంది. ఒక రకంగా అయితే ఒక విధంగా మీ పాఠం చెప్పేటప్పుడు అట్లా ఇట్లా చూసినట్టుగా మా కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోతుంది. మమ్మల్ని మేము కాన్సన్ట్రేషన్ ఉంచుకొని మిమ్మల్ని మీ కాన్సన్ట్రేషన్ మా యొక్క చదువు మీద పెట్టాలంటే ఇది చాలా కొద్దిగా కసరత్ చేయాల్సినటువంటి పని. అందుకనే పనిష్మెంట్ అనబడేటువంటిది ఉంటుంది. అవన్నీ మీరు మర్చిపోయి ఉంటారు. ఎప్పుడన్నా కూర్చొని ఆసారి ఇట్లా తిట్టినారా, ఈసారి ఇట్లా తిట్టినారా అని మా మీద జోక్స్ కూడా వేసుకొని ఉంటారు. అయినా ఫైనల్గా ఇప్పుడు ఈ స్టేజ్లో మీరేమనుకుంటారంటే ఆ రోజు సార్ మాకు చేసిన మేలు వల్ల ఆయన చూపించినటువంటి ఆ యొక్క డిసిప్లిన్ వల్ల నేను ఈ రకంగా ఉన్నాను అనేటువంటి భావన మీలో ఏర్పడుతుంది. అదే ఒక రకమైనటువంటి బాధ్యతగా మీలో పెరిగి మీ యొక్క పిల్లలను కూడా ఆ విధమైనటువంటి డిసిప్లిన్లో పెంచుకొని వాళ్ళని ఉన్నతమైన స్థానాల్లో తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు. మీరందరూ కూడా మీ భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థానాలు చేరి దేవుని యొక్క కృప మీ యొక్క పిల్లలు కూడా ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండాలని ఆశిస్తూ ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి మీకు అందరికీ ఆశిస్తూ తెలియజేస్తూ తీసుకుంటాను. థ్యాంక్ యూ.